బ్రిక్స్ కూటమి 17వ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. బ్రిక్స్ కూటమి ఎదుర్కొంటున్న అనేక కీలక అంశాలను సదస్సులో సమర్థవంతంగా వినిపించారు. తొలి రోజు అనేక అంతర్జాతీయ సంస్థల్లో గ్లోబల్ సౌత్ కు సరైన ప్రాతినిధ్యం లేని విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా చివరి రోజు సమావేశంలో కీలకమైన ఖనిజ సంపద గురించి మాట్లాడారు. క్రిటికల్ మినరల్స్ వీటినే అరుదైన ఖనిజాలు అంటారు వాడుక భాషలో. లిథియం, నికెల్, గ్రాఫైట్ వంటి ఖనిజాలను క్రిటికల్ మినరల్స్ గా పిలుస్తారు. విద్యుత్ వాహనాలు, బ్యాటరీ స్టోరేజ్, డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తుల తయారీలో క్రిటికల్ మినరల్స్ ఉపయోగిస్తారు. అంతర్జాతీయంగా క్రిటికల్ మినరల్స్ కు ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది. అత్యాధునిక సాంకేతిక సాధనాల తయారీలో క్రిటికల్ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ప్రపంచంలోని ఏ దేశమూ సదరు క్రిటికల్ మినరల్స్ ని తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రిక్స్ కూటమి 17వ శిఖరాగ్ర సదస్సు చివరి రోజు ఆర్థిక వ్యవహారాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. క్రిటికల్ మినరల్స్ విషయంలో చైనా జిత్తులమారి విధానాలను అవలంబిస్తోందని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు సదరు ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు కూడా విధిస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పరోక్షంగా చైనాకు చురకలు అంటించారు ప్రధాని నరేంద్ర మోదీ. కాగా నిత్య జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యం గురించి కూడా నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో దైనందిన జీవితం బాగా మెరుగు అవుతుందన్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందుకు చెక్ పెట్టడం అవసరమన్నారు. ముందుగా డిజిటల్ కంటెంట్ అసలు కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇందుకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న విషయంపై ఒక సదస్సు నిర్వహించబోతున్నట్లు నరేంద్ర మోదీ వెల్లడించారు. కాగా గ్లోబల్ సౌత్ కు సాయం చేయడానికి బ్రిక్స్ కూటమి చేపడుతున్న అనేక చర్యలను నరేంద్ర మోదీ ప్రశంసించారు. గ్లోబల్ సౌత్ కు సంబంధించిన బ్రిక్స్ కూటమికి అనేక అంచనాలు ఉన్నాయన్నారు. అయితే ఈ అంచనాలను సాకారం చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే వాతావరణంలో వస్తున్న పెను మార్పుల గురించి కూడా నరేంద్ర మోదీ ప్రస్తావించారు. వాతావరణ పెను మార్పుల ఫలితంగా ఆహార సంక్షోభం వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదన్నారు భారత ప్రధాని. ఆహార సంక్షోభం ఎదుర్కోవడానికి బ్రిక్స్ కూటమి సమిష్టిగా పనిచేయాలని నరేంద్ర మోదీ కోరారు. కాగా 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ కూటమి సదస్సు సందర్భంగా వివిధ దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వారితో అనేక కీలక అంశాల గురించి తమ భావాలను పంచుకున్నారు. వీరిలో మలేషియా ప్రధాని అన్వర్ బిన్ ఇబ్రహీం కూడా ఉన్నారు. ఈయనతో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, విద్య తదితర అంశాలపై నరేంద్ర మోదీ చర్చించారు. అలాగే క్యూబా అధ్యక్షుడు మియో డియాజ్ కనెల్ బెర్ముడోస్ తో కూడా నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. క్యూబాలో ఇటీవల ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతోంది. ఈ విషయం తనకు ఎంతగానో సంతృప్తి ఇచ్చిందన్నారు మోదీ. ఇదిలా ఉంటే నరేంద్ర మోదీ విదేశీ పర్యటన చివరి అంకానికి చేరుకుంటోంది.
ఈ నెల 9న ఆయన నమీబియాలో పర్యటిస్తారు. అంతేకాదు నమీబియా పార్లమెంట్లో కూడా నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశాలున్నాయి. నమీబియా తర్వాత మోదీ విదేశీ పర్యటన ముగుస్తుంది. ఏమైనా బ్రిక్స్ కూటమికి భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా దిశానిర్దేశం చేశారు.